మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు టీవీ చూసుకునేటప్పుడు ఒక పక్క స్నాక్స్ తింటూ కాళ్ళు చాపుకుంటూ హాయిగా పడుకొని అలా బద్ధకంగా టీవీ చూస్తూ ఉంటే ఏ పేరెంట్స్కి చిరాకు రాదు చెప్పండి? ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. నేనైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం రీసెంట్గా ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయిపోయాను. ఈరోజు ఈ వీడియోలో భాగంగా పిల్లలు బద్ధకంగా టీవీ చూడకుండా ఆడుతూ పాడుతూ అలా గెంతుతూ కూర్చొని నిల్చొని పరిగెత్తి ఆహా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ టీవీ చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎండ్ వరకు వాచ్ చేసేయండి. చాలా టిప్స్ షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బేబీ కేర్, మదర్ కేర్, షాపింగ్ హాల్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చిందండి. దాని మీద కనుక మీరు క్లిక్ చేసి పాయింట్స్ యాడ్ చేశారనుకోండి ఈ వీడియోని మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హైప్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. పదండి వీడియో మీద డీటెయిల్స్ చూసేద్దాం. ఈ గేమ్ ఆడాలంటే యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోకి సంబంధించి లింక్ మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేయండి. నేను మీకోసం లింక్ని ప్రొవైడ్ చేస్తాను. లింక్ని ఓపెన్ చేయగానే మీకు గేమ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో మనకి లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 దగ్గర అక్కడ వచ్చే ఆబ్జెక్ట్స్ ఏం చేయాలి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వస్తే జంప్, ఇది వస్తే పంచ్, ఇది వస్తే డ్రాగ్, ఇది వస్తే కలెక్ట్, అలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలన్నమాట. యాక్టివిటీస్ చేయాలని పిల్లలకు మనం చూపించాలి. అది వచ్చినప్పుడు గెంతు, ఇది వచ్చినప్పుడు పంచ్ చేయి, ఇది వచ్చినప్పుడు కలెక్ట్ చేయి అని చెప్పి మనం పిల్లలకి చూపించాలన్నమాట. సో ఫస్ట్ టైం ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఆ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడల్లా పిల్లలు జంప్ చేయడం, కలెక్ట్ చేయడం, పంచ్ చేయడం, అటు ఇటు జరగడం అలాంటివి చేస్తూ ఉంటే ఆ ఇంటరాక్షన్ బాగుంటుంది అనమాట. అంటే టీవీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఈ గేమ్ లెవెల్స్ వైజ్గా కండక్ట్ అవుతూ ఉంటుంది. ఆ లెవెల్స్ ప్రకారం పిల్లల్ని ఆడమని చెప్పడమే. ఇందులో పజిల్స్ గెస్సింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక పజిల్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అది మళ్ళీ ఎందులో ఉందో మనం గెస్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ గెస్సింగ్ ఉంటుంది. ఇంకా లెవెల్స్ పెరిగే కొద్దీ ఇంకా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పాపకైతే ఎక్స్ట్రాడినరీగా నచ్చేసింది. ఇది గేమ్సే కాకుండా దీనిలో మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేయడానికి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. మీరు ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియోస్ అన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. టీవీ ఉంటుంది, అందరి ఇంట్లో యూట్యూబ్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రీయే కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నాకు నా పాపకైతే చాలా బాగా నచ్చింది. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తుంటే మీ పిల్లలకి ఎలా అనిపించింది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాను కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే వాటికి రిప్లై అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్, బాయ్.